హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు భారతి. నేను కోయిట్లో రాధాలో పనిచేస్తాను. కోయిట్లో మేము ఎలా పనిచేస్తున్నాము, ఇక్కడ మేము ఎలా కల్చర్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాకి కోయిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి కూడా ఇక్కడ ఏదో వస్తారు పని చేస్తారు అని చెప్పని అనుకుంటారు. చేతి నిండికి డబ్బులు వస్తాయి, కానీ మేము ఇక్కడ పడే కష్టాలు మేము ప్రతి ఒక్క నిమిషం కూడా మేము సాడ్గానో లేకుంటే సంతోషంగానో ఉండలేము. ఇంటికాడ ఉండే వాళ్ళు అందరూ అనుకుంటారు, ఎందుకంటే కోయిట్లో ఉన్నారు వాళ్ళకి అవి బాగా సంపాదిస్తారు అని చెప్పని అనుకుంటారు. కానీ మనకు బాగున్నా బాగలేకపోయినా మనం నైట్ ఏ టైంలో పడుకున్నా మార్నింగ్ 5:30కి ఇప్పుడు స్కూల్ ఉన్నాయి, 5:30కి వెళ్ళాలి. నైట్ వచ్చి 10:30, 11 అవుతుంది. ఇట్లా 24 hours కూడా కంటిన్యూగా మనం వర్క్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ విషయాలు చాలా మంది అంటే ఇంటికాడ ఉండే వాళ్ళకి ఏం చెప్పరు. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, మన ఫ్యామిలీ అయినా బాగుంటారని అనుకుంటారు. సేమ్ టైం దాన్ని ఇక్కడ పనిచేసే అందరిలో నేను కూడా ఒక్కదాన్ని. మనం ఎన్నో ఇక్కడ కష్టాలు ఫేస్ చేస్తాము, కానీ అది వచ్చి ఇంటికాడ ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అనుకుంటారు వాళ్ళకే మనతో ఫోన్ మాట్లాడలేదు, మనతో టైం స్పెండ్ చేయలేదు, అలా వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు మన వల్ల హర్ట్ చేస్తారు. కానీ నేను చెప్పేది అందరికి ఒక విషయం ఏమంటే, ఇక్కడ బయట కంట్రీలో మన ఇండియా వాళ్ళు ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాను, మేము ఇన్ని కష్టాల్లో కూడా ఇంటికాడ ఉండే వాళ్ళు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాతో టైం స్పెండ్ చేసి మాతో మాట్లాడితే మేము ఒక రోజంతా 24 hours మేము పడిన కష్టాలు వచ్చి ఒక 2 minutes లోనే మేము మర్చిపోతాము. ఆ ఒక 2 minutes 3 minutes కోసమే మేము ఎప్పుడు చేస్తారు ఫోన్ అని మేము వెయిట్ చేసి చూస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధల్ని ఇంటికాడ ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే సేమ్ నాలాగానే మనం కష్టపడతాము, ఇంటికాడ ఉండే వాళ్ళైనా బాగుండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం బాధపడినా పర్వాలేదని అనుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మిమ్మల్ని అందరినీ హర్ట్ చేయాలని కాదు, నా ఫీలింగ్ చెప్తున్నాను. నాలాగనే ఎంతో మంది ఇక్కడ ఎన్నో కష్టాలు నాకన్నా ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. డబ్బు మనం ఈరోజు సంపాదిస్తాము, కానీ సంతోషాన్ని ప్రతి ఒక్కటిని కూడా ఎప్పుడైతే మనం బ్యాగ్ ఎత్తుకొని కోయిట్లో అడుగు పెడతామో అప్పుడే మన లైఫ్ మొత్తం టోటల్ గా మారిపోతుంది. మన స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. ఎవరో కోయిట్ వాళ్ళు మంచోళ్ళుగా ఉంటే వాళ్ళు మాత్రమే అందరినీ బాగా టీచ్ చేస్తారు. మిగతా చాలా విషయాలు అంటే అంత మనం టోటల్ గా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాము. మన స్వేచ్ఛ అనేది మనకి 1 month కి ఒక హాఫ్ డే వాళ్ళు సెలవిస్తారు. ఆ హాఫ్ డే కూడా మార్నింగ్ నుంచి 1 hour 1 గంట 2 గంటల దాకా కూడా మనం అన్ని వర్క్ చేసేసిన తర్వాతే అప్పుడు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మళ్ళీ 7:30, 8 o'clock అంతా మళ్ళీ మనం రిటర్న్ వచ్చేవాలి. ఎందుకంటే మళ్ళీ కంటిన్యూ చేయాలి వర్క్. ఇలా మనం ప్రతి విషయంలో కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాం. కాబట్టి ప్లీజ్, నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఇంటికాడ ఉండే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కానీ ఇక్కడ ఉండే వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి ఒక రోజులో ఒక్కసారైనా ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళ కోసం మాట్లాడండి. నేను ఇలా మార్నింగ్ అందరినీ హర్ట్ చేశానని ఎవరు ఫీల్ అవుతండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అందరూ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.